జై శ్రీరామ్. నేను ఆ రాక్షసిని చూసి మంచిదే అని ఆ రాక్షసి కన్నా దేహాన్ని పెంచాను. ఆ రాక్షసి కూడా నన్ను మృంగివేయడానికి నా దేహము కన్నా ఎక్కువగాను భయంకరముగాను నోరు తెరిచింది. నేను కామరూపుడునని కానీ కావలనని అట్లా వికృత రూపం ధరించానని గాని ఆ రాక్షసి తెలుసుకోలేకపోయింది. అంతటా క్షణలేశంలో నేను నా దేహాన్ని కుంచించి రాక్షసాంగన నోట్లోకి పోయి దాని గుండెకాయ ఊడబీకి పైకి వచ్చి ఆకాశంలోనికి ఎగిరినాను. నేను దాని గుండెకాయ పీకివేయగానే ఆ రాక్షసాంగన చేతులు వ్రేళ్లాడవేసి భయంకరాకారముతో సముద్రంలో పడిపోయింది. అప్పుడు ఆకాశంలో సంచారం చేస్తున్న సిద్ధులు, చారణులు నన్ను చూచి క్షణమాత్రంలో సింహికను చంపివేసినాడు అని ప్రశంసించడం నేను విన్నాను. అట్లా నేను ఆ సింహికను చంపివేసి అఘాయిత్యపు పని చేసినందుకు నన్ను నేను మెచ్చుకుంటూ ఆకాశాన బహుదూరము ప్రయాణము చేశాను. జై శ్రీరామ్.